9 నెలల క్రితం ఇసుక రేణువు కన్నా మొదలైన ఒక చిన్న కణం ఇప్పుడు డెలివరీకి సిద్ధంగా ఉన్న ఒక శిశువుగా మారింది. సమయం రాగానే వచ్చింది. బ్రెయిన్ కావాల్సిన హార్మోన్స్ను విడుదలయ్యేలా చేసి డెలివరీకి బాడీని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. గర్భాశయంలోని లోపల కండరాలు దగ్గరకు నొక్కబడుతూ శిశువును బయటకు తోస్తూ ఉంటాయి. అదే సమయంలో బర్త్ కణాలు వ్యాకోచించి శిశువు బయటకు రావటానికి మార్గాన్ని ఇస్తుంది. ఆ సమయంలో కలిగే బాధ వర్ణాందితమైనది. ముందుగా శిశువు తల, ఆ తరువాత పూర్తి శరీరం బయటకు వస్తుంది. అలా ఆ శిశువు ఒక ప్రపంచం నుండి మరొక ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు చీకటిలో ఉండటంతో తన చుట్టూ ఎప్పుడు చూడని వెలుతురును చూస్తాడు. కొత్త కొత్త శబ్దాలను వింటాడు. అంతవరకు యామ్నియాటిక్ ఫ్లూయిడ్తో నిండిపోయిన ఊపిరితిత్తుల్లోకి మొదటిసారిగా గాలిని పీలుస్తాడు. అలాగే ప్లెజెంటాతో కనెక్ట్ చేయబడిన బొడ్డు తాడును కత్తిరించడంతో అప్పటి వరకు తల్లి మీద ఆధారపడిన శిశువు స్వయంగా ఆహారాన్ని మింగటం, గాలిని పీల్చుకోవటం వంటివి చేయవలసి ఉంటుంది. ఇలా ఈ భూమి మీదకు ఒక కొత్త జీవి రావటం జరుగుతుంది.